హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ పిల్ల ఎపిసోడ్ 14. మనసుకు నచ్చే అందమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు తప్పకుండా హైప్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? సహస్ర రీచ్ అయ్యేసరికి రెస్టారెంట్ బయట వెయిట్ చేస్తూ కనిపించాడు రాఘవ. ఆమెను చూస్తూనే నవ్వాడు. బదులుగా చిన్నగా నవ్వి అతనితో పాటు లోపల కదిలింది సహస్ర. ఇద్దరి కోసం రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గర ఆగి సహస్ర కూర్చునేదాకా చూసి అతను కూర్చున్నాడు. ఇవాళ ఎండ ఎక్కువగా ఉంది కదా, ఇలా ఎండలు ముదురుతూ పోతే ఇండియా కొన్నాళ్ళకి ఆఫ్రికా అవుతుందేమో. రాఘవ కర్చీఫ్ నుదురు తుడుచుకుంటూ అన్నాడు. సహస్ర నవ్వింది. రాఘవ క్షణం ఏం మాట్లాడకుండా చూశాడు. ఎదురు కుర్చీలో సహస్ర చేతులు రెండు ఒళ్ళో పెట్టుకుని కూర్చుంది. విరిసి విరియని వయసులో ఆమె గాంభీర్యం అతనికి ముచ్చట గొలుపుతున్నది. నువ్వు చాలా హుందాగా ఉంటావు. ఎక్కడెలా ఉండాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో చక్కగా తెలుసు నీకు. నువ్వు కళ్యాణ్కి దొరకడం అతని అదృష్టం. రాఘవ నవ్వుతూ అంటుంటే చిన్నగా నవ్వింది సహస్ర. ఆ తర్వాత ఇద్దరు మౌనంగా భోజనం చేశారు. లంచ్ ముగియ వచ్చేసరికి అంతకుముందు తేలిగ్గా ఉన్న వాతావరణం చిక్కబడింది. రాఘవ ఏదో సీరియస్ విషయం చెప్పబోతున్నాడని సహస్రకి అర్థమవుతూనే ఉంది. ఏదో లేకపోతే ఒక బిజినెస్ ఎగ్జిక్యూటివ్ లంచ్కి ఇన్వైట్ చేయడు కదా. ఒక 10 నిమిషాల తర్వాత ఇద్దరు రెస్టారెంట్లో నుండి బయటకొచ్చారు. ఇటు సహస్రని కొద్ది దూరంలో పార్క్ చేసి ఉన్న తన కారు దగ్గరికి నడిపించాడు. కారులో ఇద్దరు కూర్చున్నాక అతను స్టార్ట్ చేయలేదు. సహస్ర వైపు తిరిగి, అయితే మీ ఆఫీసర్ ఇప్పుడు లీవ్ ఇవ్వనన్నాడా అని అడిగాడు. సహస్ర ప్రశ్నార్థకంగా చూసింది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటారు కదా. కొంచెం వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంది. నేను కళ్యాణ్కి 1 మంత్ లీవ్ శాంక్షన్ చేశాను. అతను ఎప్పుడు పెట్టుకుంటే అప్పుడే. మీ ఆఫీసర్తో నేను మాట్లాడనా? ఎందుకండి? రాఘవ సహస్ర వంక కొద్దిసేపు చూశాడు. చూడు సహస్ర, నేను మీ ఇద్దరిని కలిపి హాలిడేస్కి పంపడానికి చూడడంలో నా స్వార్థము ఉంది. నీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కానీ నేను చెప్పబోయేది నువ్వు అర్థం చేసుకుంటావని చెప్తున్నాను. నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అన్నాడు. ఏం చెప్తారా అని సహస్ర ఆయన వైపు చూస్తుంది. నా కొడుకు నీపైన పిచ్చి పెంచుకున్నాడు, నీకు తెలుసు కదా. వాడు పెళ్ళైన అమ్మాయితో ఇన్వాల్వ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. సహస్రని చూస్తూ నెమ్మదిగా అన్నాడు. సహస్ర ఏం మాట్లాడలేదు. నీకు కళ్యాణ్కి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. కానీ మీ ఇద్దరిని హనీమూన్కి వెళ్ళమనడం మీ సంసారం చక్కబెట్టాల్సిన గొప్ప ఉద్దేశంతో కాదు. నువ్వు కొన్ని రోజులు కనబడకపోతే వాడు నిన్ను మర్చిపోకపోయినా వాడి పిచ్చి తగ్గుతుందని. రోజు నిన్ను చూస్తుంటే నువ్వంటే ఇష్టం పెరుగుతుంది కానీ తగ్గదు. ఆ సంగతి నీకు తెలుసు కదా. అది కూడా కాక నువ్వు కళ్యాణ్ కలిసి హనీమూన్ వెళ్ళారంటే ఇక నువ్వు వాడికి అందమని అర్థం చేసుకొని వాడు నువ్వు కావాలని కూడా మానుకుంటాడు అని చెప్పాడు. ఇప్పుడు నేను మీ కొడుకు కోసం బలవంతాన లీవ్ తీసుకోలేను, కూల్గా అంది సహస్ర. నేను మీ ఆఫీసర్తో అవసరం లేదు అని చెప్పి ఆలోచించింది సహస్ర. ఇప్పుడు లీవ్ తీసుకున్న అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఏం జరిగిందని వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు తను రెడీగా లేదు. మార్నింగ్ విజయవాడ ట్రాన్స్ఫర్ గురించి అడిగితే కుమార్ ఇప్పుడే కాదు కొంత సమయం పడుతుంది అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? గౌతమ్ కోసం కాదు, తన కోసం కూడా. తను కొంతకాలం ఇక్కడ కళ్యాణ్కి దగ్గరగా ఉండకుండా వెళ్ళిపోవాలి. రోజు అతన్ని చూస్తుంటే తన పిచ్చి కూడా ముదిరిపోతుంది. ఏం చేయాలి? సహస్రకి ఒక ఐడియా వచ్చింది. తమ మేనేజర్ ఇక్కడ ఆఫీస్లో వర్క్ చేస్తూనే తమ కంపెనీ గురించి నార్త్ ఇండియా అంతా మార్కెటింగ్ చేసే ప్లాన్లో ఉన్నాడు. ఆయనకు కావలసిన నోట్స్, ఫైల్స్, డిజైన్స్, పేపర్ కటింగ్ సో అండ్ సో తయారు చేయడానికి తను అతనికి 2 వారాలుగా సహాయం చేసింది. ఆయనకు కంపెనీయన్ కమ్ సెక్రటరీగా వెళ్ళడానికి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశారు. కానీ తను వెళ్తానని మొండికేస్తే కుమార్ ఆమెను క్యాన్సిల్ చేసి తనను పంపిస్తాడు. ఆఫ్టర్ ఆల్ ఆ అమ్మాయి కన్నా తనకి ఎక్కువ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఒకవేళ ఆ అమ్మాయి కాకపోయినా ఇంకా 2 అసిస్టెంట్స్ వెళ్తున్నారు. కనీసం వాళ్ళ ప్లేస్లోనైనా తనను పంపిస్తాడు అని అనుకుని రాఘవ వైపు చూసింది. 2 వారాలు నేను ఇక్కడ లేకుండా వెళ్తే చాలా? అసలు ఇక నేను హైదరాబాద్కి రాకూడదా అంది. అలా మాట్లాడతాను సహస్ర, నేను అలా అనలేదు. సారీ. కొన్ని క్షణాలు చూసి అంది సహస్ర. ఇక వెళ్దామా? రాఘవ కార్ స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఆపండి. సహస్ర బస్ స్టాప్ దగ్గరికి రాగానే చూపించి అంది. మీ ఆఫీస్ దగ్గర దించుతాను. వద్దు, ఇక్కడ ఆపండి. రాఘవ సహస్ర వంక ఓసారి చూసి స్టాఫ్కు కొద్ది దూరంలో కార్ ఆపాడు. సహస్ర కార్ దిగి మీ లంచ్కి థ్యాంక్స్ అంది. సహస్ర, నువ్వు సంతోషంగా ఉండాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. రాఘవ కొంచెం సేపు ఆలోచించాడు.
కానీ ఇంకేమనకుండా కార్ స్టార్ట్ చేశాడు. సహస్ర ఆఫీస్కి వెళ్ళిపోయింది. సాయంత్రం 5:30 కావస్తుంటే కళ్యాణ్ ఇంటికొచ్చాడు. బయట గదిలో సహస్ర చెప్పులు కనిపించేసరికి సహస్ర వచ్చిందని అర్థమైంది. సహస్ర ఎక్కడుంది? హాల్లో ఎదురుపడ్డ నీలాను అడిగాడు. నీలా పైకి చూపించి కళ్యాణ్ ఒకసారి చూసి కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఆమెకేం అర్థం కాలేదు. ఇవాళ కలిసి ఊరెళ్తున్నామని నిన్నే కదా అనుకున్నారు. ఇంతలో ఏమైంది? కళ్యాణ్ సార్ మొహం చిటపటలాడించకుండా సౌమ్యంగా సహస్రమ్మ గురించి అడిగారంటే వాళ్ళిద్దరూ పోట్లాడుకోలేదన్నమాట. మరి ఏందిది? నాకు కొంచెం టీ నీలా ఫాస్ట్ అని చెప్పి పైకి మెట్లెక్కిన కళ్యాణ్ సహస్ర గది దాటి వెళ్ళబోతూ ఆగాడు. ఒక పెద్ద ట్రాలీ బ్యాగు బెడ్పై తెరిచిపెట్టి సహస్ర అందులో బట్టలు సర్దుకుంటుంది. ఎటైనా వెళ్తున్నావా? అడిగాడు కళ్యాణ్ తన గదిలోకి వస్తూ. అవును. ఎక్కడికి? కళ్యాణ్లో తెలియని బాధ. సహస్ర గొంతు పిసికేయాలి అనిపించింది. పిడికిలి ముడిచి గోడను పగిలేదాకా గుద్దాలి అనిపించింది. ఏదో నడుస్తుంటే జీవితాన్ని నడవనీయదు కదా. సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. అయినా నాకెందుకు బాధ? మా సీనియర్ ఆర్కిటెక్ట్ కంపెనీ మార్కెటింగ్ కోసం వెళ్తున్నారు. ఆయన కంపెనీయన్ కమ్ సెక్రటరీగా నేను ఆయన వెంట వెళ్తున్నాను. కళ్యాణ్ ఇంకేం అడగలేదు. అక్కడే నిలబడి సహస్ర లగేజ్ ప్యాక్ చేసుకుంటుంటే నిస్సహాయంగా చూస్తుండిపోయాడు. ఆమె సడన్గా వెళ్ళాలని డిసైడ్ చేసుకోవడానికి కారణం తనేనని అతనికి తెలుస్తూనే ఉంది. ఒకవేళ ఇంతకు ముందు నుండే ఊరు వెళ్ళాలని తెలిసి ఉంటే మన గుడి దగ్గర ఉన్నప్పుడే చెప్పుండేది. ఇప్పుడు తనేం చెప్తే ఆమాగుతుంది. వెళ్ళొద్దని ఒక్క మాట చెప్పండి చాలు. సహస్ర మనసులో అనుకుంటూ తలెత్తకుండా శారీస్ డ్రెస్లు టాలీ బ్యాగ్లో పెట్టుకుంటూని గది ముందు నిలబడి తన వంకే చూస్తున్న కళ్యాణ్ను శరీరంలోని అనువనువుతోనూ గమనిస్తుంది. షైనీతో నేను తర్వాత మాట్లాడతాను. నువ్వు నాకు కావాలి. వెళ్ళొద్దని ఒక్క మాట చెప్పండి చాలు. లోపల అనుకుంటూ బ్యాగ్ క్లోజ్ చేసింది. కళ్యాణ్ అప్పటికి ఏం మాట్లాడలేదు. సార్ ఇదిగోటి నీలా కింద నుండి పిలిచింది. వస్తున్నా. సహస్ర వైపు డల్గా చూసి కిందకి దిగాడు. సహస్రమ్మకు కూడా వస్తుంది. బ్యాగ్ సర్దుకుంటుంది. ఏ టైంకి వెళ్తుందట? మామూలుగా అడిగాడు కళ్యాణ్. 7 గంటలకు సార్. ఓహో. కళ్యాణ్ వాచ్ చూసుకున్నాడు. ఇంకా గంట టైం ఉంది. సహస్ర లగేజ్ పట్టుకుని కిందకొచ్చింది. కళ్యాణ్ ఆమె చేతుల నుండి ట్రాలీ బ్యాగ్ తీసుకున్నాడు. ఎన్ని రోజులు వెళ్తున్నావు? ఎప్పుడు వస్తున్నావు అని అడగాలనుకున్నాడు. కానీ అడగలేదు. ఆమె చెప్పదలుచుకుంటే చెప్తుంది. కనీసం ఎక్కడికి వెళ్తుందో అని అనుకుంటూ ఆమెని చూస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారో కనీసం ఫోన్ అయినా చేస్తారా అమ్మా? అడిగింది నీల. టీ కప్పు అందుకుంది సహస్ర. టీ తాగి కాసేపు కూర్చున్నాక వెళ్ళడానికి బ్యాగ్ తీసుకుని వెళ్తుంటే నేను డ్రాప్ చేస్తాను అని బ్యాగ్ అందుకున్నాడు కళ్యాణ్. ఏం అవసరం లేదు, నేను వెళ్తాను. కళ్యాణ్ వినలేదు. ఆమె వద్దంటున్న బైక్ తీసి స్టార్ట్ చేశాడు. మౌనంగా ఎక్కి కూర్చుంది. అరగంట లోపలే ఆమెను రైల్వే స్టేషన్కి తీసుకెళ్లాడు. అప్పటికి ఆమె ఆఫీసర్ కుమార్, 2 అసిస్టెంట్స్, ఇంకా కొందరు స్టాఫ్ అక్కడికి వచ్చున్నారు. సహస్ర మర్యాద కోసం కళ్యాణ్ను వాళ్లకు పరిచయం చేసింది. మిగిలిన వాళ్ళందరూ అతనితో కరాచాలన చేసి మాట్లాడారు. కానీ కుమార్ అతన్ని విచిత్రంగా చూశాడు. సహస్రకి అతన్ని చూసే ముందు నవ్వొచ్చింది. కానీ అది ఎంతోసేపు నిలవలేదు. కళ్యాణ్ కావాలనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళతో చాలా తీయగా ప్రవర్తించగలడు. పరిచయం చేసిన 10 నిమిషాల్లోని అక్కడున్న వాళ్ళందరూ కళ్ళు నోళ్ళు తెరుచుకుని అతని మాటలు వింటుంటే సహస్రకి విచిత్రంగా అనిపించింది. భర్తగా అతను తన ఆఫీస్ స్టాఫ్ ముందు పాపులర్ అవుతున్నందుకు సంతోషించాలు. ఆ వశీకరణం తనపైన ప్రయోగించకుండా రిప్రైవ్ చేసినందుకు కోపం తెచ్చుకోవాలో తెలియలేదు. అక్కడ పక్కన సహస్ర అనే మనిషి ఉన్నదన్న విషయం వాళ్ళెవరికీ అసలు గుర్తే రానట్టుంది. కళ్యాణ్ తనపైన సహస్ర చూపు గమనించినట్టు సడన్గా ఆ వైపు తిరిగి కళ్ళలోకి చూసి నవ్వాడు. ఆ నవ్వు కొత్తగా గమ్మత్తుగా అనిపించింది సహస్రకి. ఒక్కసారి ఊపిరి గట్టిగా పీల్చుకుని కళ్ళు పెద్దవి చేసి చూస్తుండిపోయింది. కొన్ని క్షణాలు కళ్యాణ్ చూపులు సహస్రని వదల్లేదు. కళ్ళతోనే ప్రేమించడం కళ్యాణ్ తొలిసారి ప్రాక్టీస్ చేసిన క్షణాలవి. ఆ క్షణాలు గడిచిపోయాక అవి కళ్యాణ్కి ఎంత ఆశ్చర్యం కలిగించాయో సహస్రకి అంత ఆశ్చర్యం కలిగించాయి. ఆ క్షణం గడిచి ఇద్దరిని ఊపిరి లేకుండా వదిలిపెట్టాక ఇద్దరూ చెరోవైపు చూసి ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా జరిగిపోయిన వేగానికి అక్కడ నిలబడిన మిగిలిన వాళ్ళ దృష్టికి అందలేదు. వాళ్ళు ఇంకా ఏదో మాట్లాడుతూనే ఉన్నారు. ట్రైన్ అరగంట ఆలస్యంగా వచ్చి ప్లాట్ఫామ్ దగ్గర ఆగింది. కుమార్ వాళ్ళతో పాటు ట్రైన్ ఎక్కి విండో పక్కన సీట్లో కూర్చుంది సహస్ర. ట్రైన్ కదలడం స్టార్ట్ అయ్యాక జాగ్రత్త అని చెప్పి ఆమె చేయి నొక్కి వదిలిపెట్టాడు కళ్యాణ్. సహస్ర ఆ చేయి తీసి ఒళ్ళో పెట్టుకుంది. మళ్ళీ తలెత్తి కళ్యాణ్ వంక చూడలేదు. ట్రైన్ వెళ్ళిపోయింది.
ట్రైన్ కనుమరుగయ్యే వరకు చూసి భారంగా వెనుదిరిగాడు. 2 వారాలు కళ్యాణ్కి ఆఫీస్ పనితో ఇంట్లో గడిచిపోయాయి. తొందరగా గడవకపోయినా లేటుగా కూడా సాగలేదు. షైనీ మీట్ అవ్వడానికి అడిగినా వర్క్ ఉందని చెప్పి తప్పించుకున్నాడు. 2 వారాల తరువాత తెల్లవారుజామున మేలుకు వచ్చిన కళ్యాణ్కి శాస్త్ర ఆ రోజుని వస్తున్నట్టు గుర్తొచ్చి ఆదుర్దాగా బెడ్ గది దాటి మెట్ల పైకొచ్చి చూశాడు. ఈ 2 వారాలు ఎవరు వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టు బోసిపోయిన ఇల్లు ఇప్పుడు మళ్ళీ చైతన్యవంతమైంది. రోజు వినిపిస్తూనే ఉన్న చిన్న చిన్న సందళ్ళు ఇవాళ కొత్తగా జీవం ఉట్టిపడుతున్నాయి. నీలాతో మంద్ర స్వరంలో మాట్లాడుతున్న శాస్త్ర గొంతు ఊరడింపుగా ఉంది. కళ్యాణ్ పెదాలపై చిరునవ్వు ఆటోమేటిక్గా విరిసింది. వెనక్కి తిరిగి వెళ్ళి మళ్ళీ బెడ్ పైన పడి హాయిగా నిద్రపోయాడు. అతను మళ్ళీ కిందకొచ్చేసరికి ఇంకా శాస్త్ర మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ అతను మొదటిసారి నిద్రలేచినప్పుడు ఇంట్లో చిరు చీకట్లు కమ్ముకుని ఉన్నాయి. ఇప్పుడు బల్లున తెల్లవారింది. నీలా శాస్త్ర టూర్ గురించి ఏవేవో ప్రశ్నలు అడుగుతుంది. శాస్త్ర చెప్తుంది. కళ్యాణ్కి వినడమే ఎంతో హాయిగా ఉంది. బ్యాగ్ అందుకొని ఆఫీస్కి వెళ్ళేందుకు బయటికి అడుగులు వేసిన శాస్త్ర కళ్యాణ్ చూపులు తగిలినట్టుగా ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగి చూసింది. వెంటనే పక్కకు జరిగాడు కళ్యాణ్ ఆమెకు కనపడకుండా. శాస్త్ర ఒకసారి స్కాన్ చేసి ఆయన ఇంకా లేవనట్టుంది అని అనుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. కళ్యాణ్ తన గదిలోకి కదిలి ఫాస్ట్గా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సాయంత్రం అతను ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి సహస్ర ఇంకా రాలేదు. బస్ దొరకలేదేమో, చెప్తే మాట వినదు కదా. బాత్ చేసి నీల ఇచ్చిన టీ సిప్ చేస్తూ సహస్ర రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు అతని మనసు ప్రశాంతంగా ఉంది. సాయంత్రం 6 గంటలు. ఆఫీస్కి వచ్చిన గౌతమ్ని చూసి సహస్ర నొసలో ముడిపడింది. గౌతమ్ ఇక్కడికెందుకు వచ్చాడు? సహస్రను చూసి గౌతమ్ నిటారుగా నిలబడ్డాడు. ఆమె దగ్గరకు వచ్చాక నవ్వాడు. ఆఫీస్ అడ్రస్ ఎలా తెలుసుకున్నావని అడగండి, అది బ్రహ్మరహస్యం కాదు అన్నాడు. నేను అడగలేదు, మీతో కొంచెం మాట్లాడాలి అడిగాడు గౌతమ్. పదండి. ఆఫీస్ ముందు సీన్ పెట్టడం శాస్త్రికి ఇష్టం లేదు. ఇప్పుడు గౌతమ్ ఉన్న మూడ్లో అది తప్పకుండా ఉన్నట్టుంది. ఇవాళ రేపు అతనితో ఎలాగో మాట్లాడాలి అనుకుంటూనే ఎన్ని రోజులు అలక్ష్యం చేసింది. ఇప్పుడు ఇతను కళ్ళ కింద పల్చగా కనిపిస్తున్న నల్లటి చారలతో రేగిపోయిన జుత్తుతో ఎమోషనల్గా ఉన్నాడు. అతను నార్మల్ అవ్వాలని కోరుకోవడం తప్ప తను చేయగలిగింది లేదిప్పుడు. కొత్తలో పరిచయమైనప్పుడు నవ్వుతూ కూల్గా ఉన్న గౌతమ్ కాదిప్పుడు. తన పక్కన మూడీగా ఆలోచనల్లో కూరుకుపోయిన గౌతమ్. ఆఫీస్కి కొద్ది దూరంలో ఉన్న పార్క్ వైపు తీసుకెళ్ళింది సహస్ర అతన్ని. పార్క్ లోపల అక్కడక్కడ ఒకళ్ళిద్దరు ఉన్న రిలేటివ్గా పార్క్ నిర్మానుష్యంగా ఉంది. సహస్ర ఒక చోట ఆగి చెప్పండి అని అడిగింది గౌతమ్కి ఎదురుగా నిల్చొని. హనీమూన్కి వెళ్తున్నామని కళ్యాణ్ ఆ రోజు నాతో చెప్పాడు, వెళ్ళలేదే? గౌతమ్ డైరెక్ట్గా అడిగాడు. నేను అతన్ని రోజు ఆఫీస్లో చూస్తూనే ఉన్నాను. మీరు ఊరెళ్ళానని చెప్పారు, ఎక్కడికి పారిపోయారు? మా ఆఫీస్ వర్క్ పైన సెక్రటరీగా వెళ్ళాను అని సౌమ్యంగా చెప్పింది. టూర్ ఎంజాయ్ చేశారా? సహస్ర అతని వంక చూసింది. గుడ్. ఇప్పుడు మనం అసలు విషయం మాట్లాడుకుందాం. మీ హస్బెండ్తో మాట్లాడారా? దేని గురించి అడిగింది సహస్ర సందేహంగా. విడాకుల గురించి. ఏం విడాకులు? సహస్ర విస్మయంగా చూస్తూ అడిగింది. మరీ అంతగా ఆశ్చర్యం నటించకండి సహస్ర. మీ హబ్బీతో విడాకులు తీసుకుని నన్ను పెళ్లి చేసుకుంటానని మీరు చెప్పలేదా? నేనెప్పుడు చెప్పాను? మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని నేనెప్పుడూ అనలేదు. అసలు మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోనని మొదటి నుండి చెప్తున్నాను విస్తుపోతూ అంది సహస్ర. చెప్పారు. నేను నమ్మలేదు, ఇప్పుడు నమ్మను. నన్ను నమ్మించే ప్రయత్నం చేయకండి. మీకు అతనికి మధ్య ఎలాంటి సంబంధం లేదని నాకు తెలుసు అన్నాడు. అయినా సరే మిమ్మల్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు అంది సహస్ర స్థిరంగా. ఎందుకని? గౌతమ్ సడన్గా సహస్ర చేయి పట్టుకున్నాడు. ఎందుకని లేదో ముందు చెప్పండి. నేనంటే మీకు అసహ్యమా? ఇష్టమే, కానీ ఇష్టమైతే పెళ్ళెందుకొద్దు? పెళ్ళికి ఇష్టం ఒకటి చాలదు. ఒక మనిషిగా ఫ్రెండ్గా మీరంటే ఇష్టం. పెళ్లి చేసుకునేంత కాదు. నా చేయి వదలండి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను. మీరు ఎన్నిసార్లు అడిగినా అదే ఆన్సర్. నన్ను వదిలిపెట్టండి. అతని చేయి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. వదిలిపెట్టను. మీరు నాకు కావాలి సహస్ర. ప్లీజ్ అలా మాట్లాడొద్దు. మీరు. మాట్లాడతాను. ఒకసారి మీ చేయి పట్టుకున్నాక ఇక వదిలిపెట్టేది లేదు. అది మూర్ఖత్వం గౌతమ్ గారు. నాకు ఆల్రెడీ పెళ్ళయింది అంది. మీ పెళ్ళికి విలువలేదు. మీరు ఆ పెళ్ళికి కట్టుబడి ఉండాలనుకున్నా అతను లేడు. ఇవాళ రేపో మిమ్మల్ని వదిలేసిపోతాడు. దానికంటే ముందు మీరే అతన్ని వదిలేయండి. నా మాట వినండి ప్లీజ్. గౌతమ్ అర్థిస్తున్నాడు. సహస్ర అంతసేపటి నుండి చేయి విడిపించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం మానేసింది.
అతని చేతిలో తన చేయి వదిలిపెట్టి నెమ్మదిగా క్లియర్గా చెప్పింది. అతన్ని నేను వదిలిపెట్టినా మిమ్మల్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు. మీరు ఆ విషయం ముందు అర్థం చేసుకోండి. ఎందుకు చేసుకోవు? నాకు నువ్వు కావాలి. యు హియర్ మీ? నాకు నువ్వు కావాలి అని అంటూ ఆమె చెయ్యి వదిలేసి 2 భుజాలు పట్టుకొని ఆమెను కుదిపేశాడు. మిమ్మల్ని నేను వదిలిపెట్టాను, అర్థమైందా? ముందు ఆ విషయం అర్థం చేసుకోండి. గౌతమ్ ప్లీజ్. సహస్ర గొంతు వణకడం మొదలుపెట్టింది. కళ్ళలో ఇంకా నీళ్లు కనబడకపోయినా అవి ఎంతో దూరం లేవు. ప్లీజ్, నేను మొదటి నుంచి మిమ్మల్ని పెళ్లి చేసుకుని చెప్తున్నా. మీరు నా మనసు మారుస్తానని ప్రమాణాలు చేస్తే లైట్గా తీసుకున్నాను. అప్పుడే నేను మీతో పరిచయం మానేయవలసింది. నాదే తప్పి. మీ మాటలు సీరియస్గా పట్టించుకోకపోవడం నాదే తప్పు. కానీ ఒక అమ్మాయి అబ్బాయికి మధ్య స్నేహానికి పరాకాష్ట ఈ పిచ్చితనమేనా? ప్రేమ పెళ్లి లాంటివి లేకుండా అసలు ఎవరితోనూ స్నేహం చేయకూడదా? నా జీవితంలో నేను గుర్తుంచుకోదగిన పాఠం నేర్పారు మీరు అంది ఆవేశంగా. స్నేహం కాదు నువ్వు నాతో చేసింది, స్నేహం కాదు గట్టిగా అరిచాడు గౌతమ్. వాడుకున్నావు. నువ్వు నన్ను యు హియర్ మీ వాడుకున్నావు. నీ కళ్యాణ్ ఇంకో పిల్లతో తిరుగుళ్ళు మానుకోలేకపోవడం చూసి అవమానం భరించలేక నన్ను ఉపయోగించుకున్నావు. పిచ్చివాడిలా అరుస్తున్న గౌతమ్ మాటలకు నిశ్చేష్టురాలై చూస్తుంది సహస్ర. అతన్ని రెచ్చగొట్టాలని జెలసి కలిగించాలని నాతో తిరిగావు. గౌతమ్, నువ్వు అనుకునేది కరెక్ట్ కాదు. నేను మిమ్మల్ని ఒక ఫ్రెండ్లా చూశాను. ఫ్రెండ్? ఆమెపై నుండి చేతులు తీసి పాకెట్లో తోసుకుని పళ్ళు కొరికాడు. నేను నీకంతా పిచ్చి విధవలా కనిపిస్తున్నానా? తీయని మాటలు విసిరేస్తే కుక్కలన్నీ వెంటపడి ఏరుకుంటూ అదే చాలు అంటాననుకున్నావా? నాకు నువ్వు కావాలి, మొత్తం కావాలి, అర్థమైందా? సహస్ర కళ్ళలో నీళ్లు వర్షిస్తున్నాయి. ఆమె ఫీలింగ్స్ పట్టించుకోకుండా ఆ క్షణంలో తన బాధ గురించి ఆలోచించి ఆమెను మనసుకు తోచిన మాటలతో అవమానిస్తున్నానని అతనికి తోచడం లేదు. అతనికి ఆ నిమిషంలో అతని బాధ, అతని అవమానాలే ముఖ్యంగా తోచాయి. నన్ను చేసుకుంటారా లేదా? ఒకసారి ఎమోషన్లని కంట్రోల్ చేసుకుని సాధ్యమైనంత మామూలుగా అడిగాడు. సహస్ర తలదించుకుని అడ్డంగా ఊపింది. సరే అయితే. అతను పెదవి బిగించాడు. మీరివాళ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేదాకా వదిలిపెట్టాను. ప్లీజ్. సహస్ర తలెత్తి అతని కళ్ళలోకి చూసింది. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను. మంచిది, మనం ఇక్కడ కూర్చుందామా? అతను పచ్చికలో కూర్చుని మీరు ఆ మాట చెప్తూనే ఉండండి, చెప్పి మీకే విసుగు పుట్టి ఆ మాట మారుస్తారు అన్నాడు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను. సరే, మీరు ఏడవకండి. మీ కళ్ళలో నీళ్లు చూడడం నాకు ఇష్టం లేదు. మీరు నా మాట నమ్మండి. కానీ నేను ఇప్పుడు మీ ఏడుపు మాన్పించగలిగే మాట చెప్పలేను. నా బాధ కూడా మీరు అర్థం చేసుకోండి అని స్థిరంగా కూర్చున్నాడు గౌతమ్. సహస్రకి పిచ్చెక్కిపోతున్నట్టుగా ఉంది. అతని తీరు ఇలా ఉంటుందని తను అస్సలు ఊహించలేదు. చీకటి పడింది. చుట్టూ ఎవరూ లేరు. అతనికి ఎలా నచ్చజెప్పాలో, అతని నుండి ఎలా తప్పించుకోవాలో తనకి అర్థం కావట్లేదు. నేను ఇంటికి పోతున్నా సార్. నీలా కళ్యాణ్ గదిలోకి వచ్చింది. అలాగే. ఇంకా సహస్రమ్మ ఎందుకు రాలేదో? పనుందేమో. కళ్యాణ్ ఫోన్లో టైం చూసుకున్నాడు. 8 కావస్తుంది. ఆఫీస్ వదిలేసి 2 గంటలు దాటిపోయి ఉంటుంది. ఇంకా బస్సులు దొరికే ఉండవా? లేకపోతే ఏదైనా పని పడిందా? ఫోన్ చేయకపోయినారా సార్ అడిగింది నీల. ఎందుకు, వచ్చేస్తుందిలే, నువ్వు వెళ్ళు. మంచిది సార్. నీల వెళ్ళిపోయింది. బయట గేట్ తీస్తున్న సౌండ్ వినిపించింది. కళ్యాణ్ చైర్ల నుండి లేచాడు. సహస్ర గేట్ క్లోజ్ చేసి ఇంట్లోకి వచ్చింది. ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు అడుగుతున్న కళ్యాణ్కి సమాధానం చెప్పకుండా ఆమె హాల్లోకి నడిచింది. అతను ఆమె వెనకాలే లోనికొచ్చాడు. నీకు కాల్ చేస్తే నాట్ రీచబుల్ వచ్చింది. మీ ఆఫీస్కి ఫోన్ చేద్దామనుకున్నాను. నేను ఆఫీస్లో లేను. ఆమె చాలా అలసటగా ఉన్నట్లు కనిపించింది అతనికి. మరి? సహస్ర మెట్లెక్కబోతూ తల తిప్పి భుజం మీదుగా కళ్యాణ్ వైపు అదోలా చూసింది. గౌతమ్తో మాట్లాడొస్తున్నాను. క్షణం నిశ్శబ్దం ఆవరించిందక్కడ. ఓహో, కళ్యాణ్ నెమ్మదిగా అన్నాడు. కొన్ని క్షణాలు ఆమెని సూటిగా చూసి వెనక్కి తిరిగి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయాడు. 2 వారాలు ఊళ్ళో లేకుండా వెళ్తే గౌతమ్ గురించిన ఆలోచనలు తగ్గుతాయనుకున్నాను. తగ్గలేదన్నమాట. అతను వెళ్ళిపోయాక సహస్ర మెల్లిగా ఊపిరి వదిలింది. గౌతమ్తో మాట్లాడవచ్చిన విషయం కళ్యాణ్ దగ్గర దాచవలసిన అవసరం లేకపోయినా ఇప్పుడు అతనితో ఇంకో గొడవ పెట్టుకుని ఓపిక లేదు తనకి. అతను అనదలుచుకుంటే అనే మాటలు విని మామూలుగా ప్రవర్తించగలిగే సహనం లేదు. అతను అలిగినా ఏమనకుండా వెళ్ళిపోయినందుకు కాస్త రిలీఫ్గా అనిపించింది. తినకుండానే పడుకుంది. తను పడుకున్నాక ఎప్పటికో అతను ఇంటికి రావడం ఆమెకు తెలిసింది. కళ్ళు మూసుకొని పక్కకు తిరిగి పడుకొని నిద్రపోయే ప్రయత్నం చేసి ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. కళ్యాణ్ మార్నింగ్ అంతా మూడిగా ఉన్నాడు. సహస్ర కూడా ఆనందంగా లేకపోవడం వల్ల అతన్ని పట్టించుకోలేదు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఆమె మూడ్ ఇంకా పాడైంది.
కళ్యాణ్ ఇంకా రాలేదు. నీళ్లను ఇక ఆ పూట పనే లేదని పంపించేసింది. స్నానం చేసి టీ చేసుకుని సోఫాలో కూర్చుంది. ఆమెకు తన పరిస్థితి గురించి ఆలోచిస్తున్న కొద్దీ అది హోప్లెస్గా తయారవుతూ పోతుంది. నిన్న గౌతమ్ పెళ్లికి ఒప్పుకుంటావా చస్తావా అని పట్టుబట్టి కూర్చున్నాడు. అక్కడ ఆఫీస్లో కుమారేమో ఇప్పుడు కొత్తగా పెళ్ళిన జంటను విడదీసే ఆలోచన నాకు లేదు, నేను ట్రాన్స్ఫర్ చేయను పొమ్మంటున్నాడు. ఇక్కడే ఉండి కళ్యాణ్ గుబ్బులు సహించి ఓపిక నశించిపోతోంది. ఈ టీ ఒకటి మట్టి కలిపి పోసినట్టు తయారైంది. సహస్ర విసుగ్గా కప్పు పక్కన పెట్టేసింది. 2 చేతులు పెనవేసి గడ్డం కింద పెట్టుకుని కళ్ళు మూసుకుంది. అంతలోనే కళ్యాణ్ గేట్ తీసుకుని నెమ్మదిగా లోనికొచ్చాడు. సహస్రని చూస్తూనే, ఏమైంది, ఇవాళ నీ ప్రియుడు నేను బయటికి ఎక్కడికి తీసుకెళ్ళలేదా అని అడిగాడు. సహస్ర కళ్ళు పెద్దవి చేసి చూసింది. అతను మొహం వికారంగా పెట్టి ఆమెను చూస్తున్నాడు. సహస్ర గుండెను ఎవరో పిడికిట్లో బంధించినట్టు విలువిల్లాడింది. కోపంతో ఆమె వేళ్ళు ఇంకా బిగుసుకున్నాయి. మీకనవసరం. కళ్యాణ్ ఇంకా ఆ ప్రశ్నతో అలాగే చూస్తుండడంతో పళ్ళు బిగించి చెప్పింది. ఓహో. కళ్యాణ్ అంటుంటే అసహనంగా చూస్తూ సోఫాల నుండి లేచింది. మీకు ఇంకో విషయం చెప్పాలి. నేను హైదరాబాద్ వదిలిపెట్టి 2 నెలల్లో వెళ్ళిపోతానని చెప్పాను. ఇప్పుడు వెళ్ళబోవడం లేదు. ఆహా, ఎందుకో? మా ఆఫీసర్ నన్ను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయనన్నాడు చెప్పింది సహస్ర. ఏం పాపం? కొత్తగా పెళ్ళిన జంటను విడదీయడట. ఆహా, ఆ జంట విడిపోయి 2 వేరు జంటలు అవ్వబోతున్నట్టు ఆయనకు తెలియదేమో పాపం వెటకారంగా అన్నాడు. మీ గురించి మీరు చెప్పుకోండి, నా గురించి అనవసరంగా మాట్లాడకండి. అంతదాకా అణిచిపెట్టి ఉంచిన సహస్ర కోపం ఒక్కసారిగా బరెస్ట్ అయింది. ఆమె అరుస్తుంటే కళ్యాణ్ ముందు విచిత్రంగా చూశాడు. కానీ ఎక్కువసేపు ఆశ్చర్యపోయే సమయం కానీ దృష్టి కానీ లేవు. ఎందుకు మాట్లాడొద్దు? నేను చెప్పేది నిజం కాదా? చెప్పు. ఇప్పుడు అతను సహస్ర మాట వినిపించుకోకుండా అరిచాడు. మీకు అనవసరం అని చెప్పాను ఒకసారి, నేను మళ్ళీ చెప్పను. నా గురించి మీరు మాట్లాడకండి. మాట్లాడతాను, నాకు అధికారం ఉంది. ఏం అధికారం ఉంది? నువ్వు మర్చిపోయావేమో, నేను నీ భర్తను. చాలా తొందరగా గుర్తొచ్చింది. గుర్తుంది, ఇంకేం చెప్పకండి. సహస్ర చేయి ఆపింది. ఒకసారి ఊపిరి పీల్చుకుని గొంతు మామూలు స్థాయిలో ఉంచడానికి ప్రయత్నిస్తూ, మీరు డైవర్స్ గురించి మాట్లాడదామన్నారు ఒకసారి, ఇప్పుడు మాట్లాడదామా అని అడిగింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? సహస్ర మాటలకు కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవనున్నాడు? డైవర్స్ ఇస్తాడా, లేదంటే నువ్వు నాకు కావాలి అంటాడా? సహస్ర గౌతమ్ల విషయంలో తను పెంచుకున్న అనుమానం క్లియర్ అవుతుందా? సహస్రని భారీగా యాక్సెప్ట్ చేస్తాడా? అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. ఈ కథ మరో 2-3 ఎపిసోడ్స్తో ముగియబోతుంది. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.